మీరు వివేకన్న ఆడారా సెట్? ఏమంది రీహైడ్రేషనా? బ్రేక్ తీసేసుకోండి ఏముంది అంటే ఓకే ఓకే వెళ్ళిపోయినా పర్లేదులేండి. పోయిన వారం బాగుంది, ఈ వారం కొంచెం ఎక్కువ హ్యూమిడిటీ ఉంది. అసలు అది ఆ పక్క పడదామా ఈ పక్క పడదామా సర్లే అన్నట్టు పడింది. వచ్చేస్తున్నారు వీళ్ళు 1-1 నుండి ఇప్పుడు సెట్ గెలిస్తే మీరే ఇంటికి వెళ్ళాక కాదు, ఇప్పుడు వేరే వాళ్ళ చూపించా. 0.5 పెట్టుకుని నువ్వు పెద్ద స్క్రీన్ లో పెట్టుకుని కాంబినేషన్ వచ్చేసి చూసా. ఇప్పుడు మాస్టర్ ఇది అంత క్లియర్ షాట్ మాస్టర్. అది గ్లాస్ ఇంత జానా ఉంది మాస్టర్, గ్లాస్ కి తగలదు సార్. ఇది జానా అసలు స్పిన్ అవ్వలేదు. 3, 4, 5, 6 మీ పేరు చెప్పలేదు. 5-6 విధి మనల్ని కలిపింది, విధి కోసం గెలవాలి. అలాగే మీ ఇద్దరు ఒక్క సెట్ ఉండిపోండి, వివేకన్న పవన్ ఆగుతారు. చాలా వరకు షాట్లు వెనక్కి తీసేసుకుంటున్నా, వద్దొద్దు పవర్ అంతా పెడితే వెళ్ళిపోతుంది అనేసి. అది ఆ షాట్లు ఫ్రీగా వదలాలి. రెడీ బల్గర్? ఓకే, ఆయన రెడీ అయిన తర్వాత లవాల్ బయట కదా, అది వాళ్ళ బయట. ఏది బయట పడినా కూడా ఇన్నేనా? అదే ఆ తగిలొచ్చింది, తగిలితే అవుట్ కదా. కాదు బ్లూ మీద పడలే, దీని తగిలింది ఇట్స్ ఇన్ బ్లూ. ఏం గేమ్ మాట్లాడలేము అందరూ. ఇంకా ఓకే వదిలే. అసలు బ్లూ మీద పండి అనిపించింది మీకు? నాకు ఓపిక అటెల్ పోయి దీనికి ఏం వచ్చింది. కొంచెం గట్టి కొట్టేద్దాం కావాలంటే. రెడీ లవ్ 15. నేను ముందుకే వచ్చేస్తాను మాస్టర్. మీరా ఓహో అబ్బా సరే ఓకే 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 మాటలు లేవు. ఇది కూడా చెప్పిన తీసుకుంటారు. ఇలా 15-30. మీరే
అరే ఛా, ఆ షాటే తప్పు. 15-40. అవుట్ అవుట్ అండి. అవుట్ 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 స్వామి. 15-40 రీసర్వ్. మీకు దీని చాలా నవల కాదు ఇంకా. మీదే 1. అవుట్. బాల్ ఏమైంది అసలు? వరుసగా 3 పాయింట్లు పోయింది వరుసగా ఇక్కడి నుంచి. ఓకే, లో 15 వాళ్ళదా? ఓ ఈజ్ నాట్ రెడీ. సారీ ఈజ్ నాట్ రెడీ. చెకింగ్ ది. బట్ దట్ టు దట్ సైడ్ లెఫ్ట్ లైన్. ఓకే, రీసర్వ్. మీరు రెడీగా లేరు. వాళ్ళ బాల్ అనుకోలే. బా ఈ అమ్మ. ఓకే, అవుట్. స్కోర్ ఫస్ట్ సర్ 30లో. అరే సారీ అండి. ఫిష్. ఓకే, అసలు అది ఎలా ఎత్తను మాస్టర్ అసలుకి. మీరు ఏం చేయాలంటే అది బౌన్స్ వచ్చినాక రెడీగా ఉండండి. గేమ్ మీరు సర్వ్ చేయండి, చెప్తా. 1 కొడదాం కనీసం. 2 పోయింది. ఈ 1 ఎలా కొట్టాలంటే ఆ 2 మర్చిపోవాలి. అమ్మా, అసలు మన ఇద్దరం ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏందండి అసలు. 2 చాలా వరకు నాదిరే పోయాలండి. అవుట్. ఫిఫ్టీన్ ఆల్. సరే ముందుకు వెళ్ళిపోతా. ఎస్. సార్ ఆయన రిటర్న్ ఆయనకే ఇచ్చేసి. థర్టీ ఆల్. యాక్చువల్గా అది మన మామూలుగా నేను వస్తాయి కదా. ఓకే, 30-40. మీరు రావాలి, మీరు ఉండండి. ఇట్లా వెళ్ళిపోతాం మనం. యాడ నిద్రపోయేది నేను ఆల్రెడీ ఈ రోజుకి 3-3-0 3-3-0 నాకు తెలిసి. ఎక్కడ నిద్ర పట్టేది ఇవాళ. ఇటు కొట్టించుకుంటే అవదు. చీ. నాది ఈసారి మిజరబుల్గా పోయే. ఓకే, మీరే సార్ అంతే కదా. ఇందాక మీరే ఇది చేశారు. నేను చేశా.
ఇదేంటి అమ్మ అటు జారిపోయింది ఇది. ఓకే మీరే థర్టీ 40 గేమ్ గేమా 15-40 అంటే మంది 15 అనుకున్నారా? అంటే పోయిన ఆట వల్ల తెల్ల ఈ ఆట బాగానే జరిగింది మనకి. కాదు గత 6 ఆటలు అర్థం ఉంది నాది. ఆ కాంబినేషన్ మర్చిపోను నేను. ఓకే లవాల్. అయ్యో రామ. ఇంక ఈ పాయింట్ అని నాకు తగిలింది చెప్పాలి మీరే సార్. అవునా కదా ఇప్పుడంతా ఒకటే అయింది కదా 15 లవ్. థర్టీ లవ్. అవుట్ 30 లవ్. ఫార్టీ లవ్. గేమ్ 1-1 2-0. మనం ఓడిపోయినట్టే అనిపిస్తుంది కదా మీకు కొన్ని. మరి అంత ఘోరంగా మమ్మల్ని పరాభవించారు మీరు. 2-0 ఉన్నా కూడా ఆయనకి లహరా దో లహరా దో. లవ్ 30. సుఖం లేదు. 3-0 కొట్టినా సుఖం లేదు. అట్లా వీళ్ళు మళ్ళీ దొరికితే కదా మాట్లాడదామండి వీళ్ళిద్దరే. నా తాత జూమ్ నెక్స్ట్ సెట్లో కలుద్దాం. కొత్త సెట్లో పెడతారు, 5x లో పెడతారు, హెచ్డీలో పెడతారు, 4K లో పెడతారు. ఇంటికి వెళ్ళి 0.25x లో చూడండి. మీరు ఎంతలో చూసినా మాత్రం అది మాత్రం నేను యాంగిల్ లేదు అక్కడ. చూస్తుంది. ఇక అక్కడ ఇందాక బ్లూజ్ అన్నారు, మేము పెద్ద ఆర్గ్యూ చేయలేదు. అది ఇగో జానా ఉంది. నాకైతే ఎట్లా మీకు చెప్పేదేనండి, అక్కడ అర్థం కదా బాల్ వెళ్ళిన వెంటనే నాకైతే నాకు ఎలా అనిపించింది, నా వ్యూలో తగిలినట్టు అనిపించింది నాకు కూడా. కానీ డైరెక్ట్ తగిలిన అది అయ్యిండొచ్చు, నాకు తెలియదు. నాకైతే అనిపించిందండి. అసలు పవన్ గారు అయితే అసలు
కొట్టి చంపేసేటట్టున్నాడు నన్ను. అస్సలు లేదు మాస్టర్. పర్లేదులేండి, పాయింట్ మీకే వచ్చింది. వేరే వాళ్ళకి చూపిద్దాం మనం. అబ్బా ఎవరు కనపడలేదు. లేదు, వాళ్ళ జడ్జిమెంట్ తీసుకోవాల్సింది. మీకు ఫేవర్గా జరిగింది, మేము కదా అడిగినా కూడా జడ్జిమెంట్ తీసుకోవాలి. ఈరోజు 3 సార్లు ఏమో జరిగిందండి నాకు 3-0 డిఫరెంట్ కాంబినేషన్లో. ఆ 3 సార్లు ఈయన 2 సార్లు ఉన్నాడు. ఈయన నా కొత్త శత్రువుగా ఈ రోజు నుంచి అనౌన్స్ చేస్తాం. ఈయన సార్ మనం కొంచెం అది అంటే ఫస్ట్లో ఎత్తే ఉందని ఎందుకు బాగా ఈ రోజు కొంచెం మనకి ఎనర్జీ లెవెల్ తక్కువ ఉందిలేండి. రెండోది ఆయన యాక్యురేట్ కొడుతున్నాడు. ఆయన యాక్యురేట్ కొడుతున్నాడు. అవును, ఈ మూల అంటే ఇక్కడ వరకు పడుకో తెలియట్లే, ఈ పక్క కొడతాడు ఆ పక్క కొడతాడు అనేసి ఆయన లాస్ట్ మినిట్ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. నేను అందుకే ఏం చేస్తాను, ఆ పక్క వదిలేస్తాను, గోడకి వెళ్ళిపోయినా కొట్టుకుందాం. బాలుగారితో పాయింట్ తెచ్చుకుంటే కొట్టి ఆయన ఒప్పించాలి కూడా. మీరు కొట్టానండి అని ఒప్పించాలి. ఇంకా మా ఊర్లో ముండలు అంటారండి, ముండాట అంటారు. మొండు పవన్ గారు చెప్పలేకపోతున్నారా అసలు? పవన్ ఆర్గ్యుమెంట్ మామూలుగా చేస్తా, మీకు అగేన్స్ట్ అయితే చేస్తున్నాడు ఆయన. బాలు గారు అగేన్స్ట్ చేయట్లే. నేను బాగుపడితే ఆయనకి నచ్చదు. కానీ ఇందాక నాకే క్లియర్గా లేదు. పవన్ గారు చాలా కాన్ఫిడెంట్ వచ్చాడు. నేను చాలా కాన్ఫిడెంట్ మాస్టర్. ఇప్పుడు తగిలితే నేను ఆ కార్నర్లో ఉన్నాను. మీ సైడ్ లేని పాయింట్ కానీ ఆ టైంలో నేను ఆ కార్నర్లో ఉన్నాను కదా, మీరు ఇట్టున్నారు, మీకు తెలియదు అది. ఇంకోటి ఏంటంటే చెప్పాను, మనకు మామూలు నేచురల్గా ఉంటుందా, మా సైడ్ ఏమో అన్నిటి కొంచెం బయాస్గా చూసేటప్పుడు కూడా తగిలేస్తుందేమో అనిపిస్తుంది. కానీ న్యూట్రల్గా చూసిన వాళ్ళకి అది అనిపిస్తుంది. ఆయన కూడా ఆ మాట అనేది మేము అట్లా అనుకున్నాం. అసలు ఇక్కడ నుంచి ఎలా ఇవ్వట్లే ఆయన పాయింట్. ఇది కూడా వీళ్ళకే వేసేయండి. ఎప్పుడు లేదు వివేకాన్ని కూడా పాయింట్కి చెప్తున్నాడు పాప. పరకాయ ప్రవేశం అంటారు కదా, బాడీ స్విచ్చింగ్. ఏంది సమయం? యాక్చువల్గా ఇలా ఆడకూడదు, ప్రాపర్ తిరగమంటారు వాళ్ళు. ఇటో అటో, బ్యాక్ హ్యాండ్ ఫోర్ హ్యాండ్ ప్రాపర్గా. థియరీ బాగానే ఉంటుందండి, కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. కొన్ని షాట్లు మారుస్తూ వస్తున్నాను కానీ. వాళ్ళ తమ్ముళ్ళలాగా ఉన్నాడు వాడు మాస్టర్ కదా. వాడే అనుకున్నా ఫస్ట్ చూసి, అంత అట్లే ఉన్నాడు కదా, ఆ బాడీ తీరు, వాటర్, ఫేసు. నేను చూడలేదు. మీరే తెలుసుకోండి. మూడు అయిపోయా, 1 ఒకటే అయింది. ఒకదానికి ఎంత ఏమై ఆడుతుంది బానే, కానీ ఒక్కటే వచ్చి సోషల్ అదే అలా అంట అని చెప్తున్నాను. నాకు ఆ అమ్మాయితో వీళ్ళు మాట్లాడి కనుక్కోలేదు అది చెప్తున్నారు. అయితే కొంచెం గ్రేటే. ఎన్నైనా నా 2 అయ్యా. ఈయన ఒప్పుకోవట్లేదు బాలుగారు. ఈరోజు ఏమైంది బాలుగారు? ఎవరు ముండాడుతున్నారు ఏం అర్థం కావట్లే. ఇంకా ఆపేనా రికార్డింగ్? ఉండనండి. పోయిన వారం స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్. నేను లాస్ట్ 1 గంట నేను నా దాంట్లో పెట్టాను, నా దాంట్లో చూడండి. అది మేము గెలిచాం కదా మీ మీద, నేను అది కూడా పెట్టుకోండి. అదే ఆడియో లేదు. ఆడియో ఉంటే మజా. అవును నిజమే. అప్పుడు ఆ సౌండ్ వినపడుతుంది, మన మాటలు వినపడుతూ ఉంటాయి, బాగుంటుంది వినేదానికి కూడా. ఇప్పుడు చూడు, పవన్ హడావిడి చేస్తా. ఇప్పుడు
ఇంకో మైక్ ఎక్కడ బాగుంది ఉందా మీద ఉందా? నా దగ్గర ఓకే తడిసిపోయింది చొక్క. అయిపోయింది. ఇట్లా ఉండాలి, ఇట్లా తడవాలి. వారానికి ఒకసారి పిండి ఆరేయాలి అంతే. వీడియో మరీ దారుణం చేస్తున్నారు. మన ఎంపైర్ని పెట్టుకుంది డబ్బులు ఇచ్చి, ఇంకో 50 దినాలు ఇచ్చి. ఆయనకే కొట్టకపోతే కొంచెం ఆ పక్కో పైకో వేయచ్చు కదా. సరే నేను 2 సార్లు బాలుకి డైరెక్ట్ కొట్టా, తప్పు చేశా. కొన్ని అదే మన వీడియో చూస్తారు, మీరు ఏ టైంలో చూసుకుంటారు వీడియో? ఇది చూసుకుంటారా మళ్ళీ వీడియోలు ఇంట్లో? అప్పుడప్పుడు నేను టీవీలో పెడతా ఒక్కోసారి, లేదా ఆఫీస్లో ఏదైనా టైం కుదిరినప్పుడు అట్లా పెట్టుకుంటా. టీవీలో పెట్టేప్పుడు కూడా చూసేటప్పుడు మనం ఒక షాట్ దరిద్రంగా కొడతాం, అప్పుడు కోపం వచ్చింది. ఇట్లా ఆడతారు మనమే అనిపిస్తుంది కదా, ఏంది ఇది అట్లా ఆడకూడదని. ఆ టైంలో ఇన్సిడెంట్ అలా ఎత్తుంది. ఆ షాట్ దేనికి తగులుతుంది? ఇందాక హ్యాండిల్ తగులుతుంది, హ్యాండిల్ తగులుతుంది. అది చాలా వరకు గమనించాను నేను. పవన్ గారి ఇట్లా పెట్టినప్పుడు హ్యాండిల్ ఎక్కువ తగులుతుంది. టక్కని ఇలా పెట్టేస్తా, ఆ హ్యాండిల్ దగ్గర వచ్చేస్తుంది. అవి వర్క్ అయిపోతున్నాయి ఎట్లా ఒకట్లా. అది ఇంకా విచిత్రంగా ఆ అన్ఈవెన్ బౌన్స్ వల్ల ఒకసారి పైకో ఒకసారి కిందకో అలా లేస్తుంది. మొన్న క్రికెట్ చూస్తుంటే ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఈ షూ ఇక్కడ బొక్క పెడుతున్నారు. ఏంద్రా బొక్క పెడుతున్నారు అని చూస్తే వీడియో షార్ట్స్ అంతా చూశాను. నాకు ఇప్పుడు కాలు నొప్పి వస్తుంది. రీజన్ నొక్కేసుకుంటుంది కాలు ఆడేటప్పుడు. మన గేమ్కి ఏం అంత ప్రాబ్లం లేదు, మన గేమ్ కూడా అనిపిస్తుంది నాకు. మీకు షూ కరెక్ట్గా ఉందా? కొంచెం గ్యాప్ ఉందా? పర్ఫెక్ట్గా ఉందా షూ? లేదా కొంచెం గ్యాప్ ఉంది కదా? ఆ గ్యాప్ ఉంటే ఇబ్బంది లేదు, నాకు కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది. అప్పుడు అనిపించింది అది నొప్పి, పరిగెత్తేటప్పుడు నొప్పి వస్తాయంట, అందుకని ఆ హోల్ చేసుకుంటే ఆ కాళ్ళు బయటకు వచ్చేది. ఏంది ఎవరు ఒక్కొక్క స్కోర్ చెప్పుకుంటున్నారు? చూపే బంగారం అయ్యి అవుట్. అది మీరు చూస్తారా, మనము ఇప్పుడు ఇది ఇట్లా వెళ్తూ బాల్ ఇట్లా రాబోతుందని తెలిస్తే ఇలా ఆటం తగ్గించేస్తున్నాం. పరిగెత్తుకుంటే బ్యాకప్ 4 హ్యాండ్ పొజిషన్ తీసుకుంటాం. ఇలా వస్తుంది, ఇక్కడ ఇలాగే వస్తుంది, ఇలా వెళ్ళి ఇంకెళ్తుంది. అప్పుడు ఇలా ఆడచ్చు కదా మనం. ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇచ్చి మరీ 4 హ్యాండ్ ఆడుతున్నాం, దానివల్ల పొజిషన్ కూడా రాదు. వీళ్ళకేం గమనిస్తే బ్యాక్ హ్యాండ్ కానీ ఆడుతున్నా, 4 హ్యాండ్ కానీ ఆడుతున్నారు. అది అందరిలోనూ ఉంది. మీరు వివేకన్నా కొంచెం బ్యాక్ హ్యాండ్ అట్లీస్ట్ నిలబడి కొడుతున్నారు అక్కడ. మిగతా అందరూ కొంచెం పరిగెత్తుకుంటే ఆడికి వెళ్ళిపోతున్నారు. దాన్ని ఎట్టైనా 4 హ్యాండ్ చేయాలని చూస్తున్నాం. బాల్ గారు కూడా కొంచెం పర్లే, చూడండి అక్కడి నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసారు. అది ముందు ఉంటే ఆడచ్చు, అక్కడ అయితే ఆడలేం. ఎవరు వీళ్ళతో కూడా 3-0నా? ఓ మీరు వాళ్ళు కొట్టారా? వీళ్ళతో పడిపోయారా? మాది పడిపోయారు వాళ్ళు. ఫస్ట్ గేమ్ వి ఆల్సో డిడ్ంట్ ప్లే సీరియస్లీ. ఇప్పుడు ఎవరు ఫ్రెష్ సెట్ రిపీట్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం అన్నా, రిపీట్ చేద్దాం అన్న. సేమ్ మీకు ఓకే అంటే రెడీ? చంద్ర గారు రండి, సేమ్ అలాగే రిపీట్ చేద్దాం. ఈసారి మామూలు ఉండదు. రండి. ఆశ్చర్యం ఏంటంటే RRR సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కొట్టుకొని లాస్ట్లో కలిసిపోయి బ్రిటిష్ వాళ్ళు కొట్టినట్టుంది మా పరిస్థితి ఇప్పుడు. నేను ఆయన కొట్టుకుంటా అంటే మీ ఇద్దరు